నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మసాలా వేసి ఈ టమాటా పచ్చడి చేయండి, మంచి రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకైనా లేకుంటే దోశ ఇడ్లీకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేశారనుకోండి, ఈ పచ్చడి అనేది మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం. ముందుగా మనం ఈ టమాటా పచ్చడి కోసం మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా తయారు చేసుకొని ఈ టమాటా పచ్చడి చేస్తారనుకోండి, మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని టమాటాలు ఒక 1/2 కేజీ వరకు తీసుకొని వాటిని మధ్యలోకి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాల దగ్గరికి వచ్చే వరకు అంటే ఉడికించుకోండి. అంటే మనకు టమాటాల్లోని వాటర్ మొత్తం పోవాలి, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. అప్పుడే మనకు ఈ టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 15 నిమిషాలు సన్నని మంట మీదనే ఉడికించుకోండి. ఈ టమాటాలు మొత్తము ఇలా దగ్గరకు వచ్చి ఉడికి మనకు ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంటే మనకు ఇది చల్లారనివ్వాలి. ఇలా పూర్తి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అంటే ఒక 150 గ్రామ్స్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసుకొని 150 గ్రామ్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒక 5-6 వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. ఇవి కూడా కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి అయినా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనకు కరెక్ట్గా ఒక 1/2 కేజీ టమాటాలకు ఈ మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఒకవేళ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మసాలా అనేది కొద్దిగా పెంచుకుంటూ వేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ఈ పద్ధతిలో మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగల టమాటా పచ్చడిని మీరు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. మెయిన్గా మనకు ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.